శ్రీ మహాగణాధిపతి నమః. ముహూర్త చింతామణి చాలామంది ఈ యొక్క ముహూర్త భాగం అంతా కూడా మన పాఠాలందరూ విన్న వాళ్ళందరూ కూడా ఇక మీరు జ్యోతిష బాల శిక్షలో ఒక్కొక్క గ్రంథం క్లియర్గా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అంటే మన జాతక చంద్రిక, ఉత్తరకాలామృతం, అలాగే తర్వాత ఫలదీపిక, మరి ఇట్లాంటి గ్రంథాలు మనం వరుసలో చెప్పుకుంటూ వెళ్ళాం. వాటినన్నింటినీ కూడా మీరు వరుస క్రమంలో చెప్పారు కదా, జాతక పారిజాతం అని కూడా. అలాగే మాకు ఈ ముహూర్త సంబంధమైన గ్రంథాల్లో ఒక గ్రంథాన్ని పరిపూర్ణంగా ఈ చిగురు నుంచి ఆ చిగురు దాకా, ప్రారంభం నుంచి చివరి దాకా చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగారు. చాలామంది అసలు ఇంకా దీని మీద మీ దగ్గర శిష్యరికం చేయాలని చెప్పేసి ఉందని చెప్పేసి అడిగారు. ఈ శిష్యరికాలు అన్నీ కూడా మనకి అయ్యే పనిగా కనపడలేదు. ఎందుకంటే మనం ఇక్కడ వీటిల్లో పాఠాలు చెప్పడం ఓపెన్గా కంప్లీట్ క్లియర్గా మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇంకా కొంచెం శోధన డీటెయిల్గా చేసుకుంటూ వెళ్ళాలని కోరిక కలిగింది. ఆ నేపథ్యంలో మరి అందరూ కూడా ముహూర్త చింతామణి జ్యోతిష విజ్ఞాన కేంద్రం రాజమహేంద్రం వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాలు మధుర శాస్త్రి గారు అనువాదం చేశారన్నమాట. ముహూర్త చింతామణి పీయూషధార వ్యాఖ్యానాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం చెప్పారు. దీనికి మారేపల్లి రామవీరేశ్వర శర్మ గారు ఎంఏ పిహెచ్డి, రిటైర్డ్ రీడర్ ఓరియంటల్ డిగ్రీ కాలేజీ రాజమండ్రి వారు దీనికి సహా అనువాదకులుగా ఉండి మన మధుర శాస్త్రి గారికి ఈ పుస్తకం యొక్క తెలుగు చేసే ప్రయత్నంలో బాగా సహకరించారు. ఇది ప్రస్తుతం మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళ ద్వారా దొరుకుతున్నాయి. ఈ పుస్తకాలని మీరందరూ కూడా తెప్పించుకోండి. ఈ పాఠం నేను చదువుతూ ఉండగా పక్కనే మీరు పుస్తకం పెట్టుకుని కనుక చూస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా దీని మీద సబ్జెక్ట్ బాగా క్లియర్గా మీకు అర్థమయ్యే అవకాశం వస్తుంది. నేను వెనకాల ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ముహూర్త బాల శిక్ష ఒక ప్రాథమిక అంశాల కంటే కూడా ఎక్కువ స్థాయి ఒక పండితుడికి కావాల్సిన లక్షణాలతో మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న విశేషాలు కూడా, మరి సూత్ర గ్రంథాల్లో ఉన్న విశేషాలు, ఆపస్త సూత్రం, బోధాయన సూత్రం, మరి కాత్యాయన సూత్రం, మరి తర్వాత మళ్ళీ మనకి యాజ్ఞవల్క స్మృతి, ధర్మసింధు, నిర్ణయ సింధు, ఇట్లాంటి స్మృతులు వీటిలో ఉన్న పుస్తకాల్లో ఉన్న విశేషాలను కూడా క్రోడీకరించుకుంటూ మనం అందులో వెళ్ళాం. అయితే కాన్సెప్ట్గా వెళ్ళాం. ఇక్కడ ఒకే గ్రంథం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చెప్పుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితిగా అందరూ అడిగారు. కాబట్టి ఒక గ్రంథాన్ని మేము చదివేశాము, ఈ గ్రంథంలో మాకు పట్టు వచ్చిందనే దానికి ఒక అవగాహన కుదురుతుందని అడిగారు. ఆ నిమిత్తంగా మనం ఈ ముహూర్త బాల శిక్షణ మళ్ళీ ముహూర్త చింతామణి గ్రంథంతో ప్రారంభం చేసాం. ఇక్కడ దీన్ని అందరూ కూడా బాగా చక్కగా వరుస క్రమంతో మీరందరూ కూడా పాటిస్తూ వెళ్ళండి. ఇందులో ఒక గురువు దగ్గర మీరు ప్రత్యక్షంలో కూర్చున్నప్పుడు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ గెయిన్ చేస్తారో అటువంటి సంబంధమైనటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావన చేసేందుకు వీలుగా ముందుకు వెళ్తున్నాను. దానికి భగవంతుడు అనుగ్రహించాలి. ఆయన అనుగ్రహిస్తే మనకి ఇవన్నీ ముందుకెళ్తూ ఉంటాయి. గౌరీ శ్రవ కేత పత్రభంగ మా కృష్య హస్తేన దధన్ముఖాగ్రే విఘ్నం ముహూర్తా కలద్వితీయ దంతప్రరోహో హరతు ద్విపాస్య అని చెప్పేసి ఆయన గణపతిని ప్రార్థించి ఈ యొక్క గ్రంథాన్ని ముందు తీసుకెళ్ళాడు. ఎవరు రాసింది అంటే క్రియాకలాప ప్రతిపత్తిహేతం సంక్షిప్తసారార్థ విలాసగర్భం అనంతదైజ్ఞ సుసర్వాసరామో ముహూర్త చింతామణిం మాతనోతు. ఇక్కడ అనంతదైవజ్ఞుని యొక్క కుమారుడు రామదైవజ్ఞుడు ఈయన ఏం చేశాడంటే చాలా సంక్షిప్తంగా అక్షరాలను ప్రయోగించి విశాలమైన శాస్త్రాన్ని చెప్పాడు. ఇక్కడ దీనికి పీయూషధార వ్యాఖ్యానం ఎందుకు చదవాలి అంటే, పీయూషధార వ్యాఖ్యానం అనే దాంట్లో ముహూర్త చింతామణి కాదు, పీయూషధార అనే పేరుతో ఎక్కడ వ్యాఖ్యానం ఉన్న గ్రంథాలు ఇచ్చినా మీకు చాలా గొప్పదైనటువంటి అంశాలు కనబడతాయి. ఏంటి అంటే, ఒక శ్లోకానికి ఒక వ్యాఖ్యానం చేసేప్పుడు ఆయన తనదైనటువంటి విశాలమైనటువంటి మానసిక వ్యవస్థను దాని మీద ప్రస్తావన చేస్తూ ఇతర గ్రంథాల్లో ఈ అంశానికి ఎవరెవరు ఏ విధమైనటువంటి వివరణ ఇచ్చారు అనేటువంటి అంశాలను ప్రస్తావన చేసి దానికంటికి కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకొస్తారు. దాని మూలంగా ఏమవుతుందంటే అనేక గ్రంథాల్లో విషయాలు మనకు వెంటనే వస్తూ ఉంటాయి. ఇక్కడ నేను మన ఆంధ్రదేశంలో సహజంగా ముహూర్త దర్పణం, పూర్వకాలామృతం అంటూ చెప్తూ ఉంటారు. నాకు కూడా ప్రారంభంలో మా గురువులు అట్లాగే ప్రారంభం చేశారు. నాకు మా పినతండ్రి గారు సూర్యనారాయణ గారు జ్యోతిషం ప్రారంభ గురువు. ఆయన జస్ట్ ప్రారంభంలో కొంత విశేషాలు జాతచక్రం రాయడం, రాశి నవాంశ ఆరుఢ వేయడం, తర్వాత మళ్ళీ ముహూర్త దర్పణం సంజ్ఞా ప్రకరణం వరకు చెప్పి తర్వాత అంబులపూడి నాగేశ్వరం గారి దగ్గరికి వెళ్ళడం వచ్చింది. నేను ఇంటర్మీడియట్ చదువుతూ అంబులపూడి నాగేశ్వరం గారి దగ్గర చదువుకోవడానికి వెళ్ళేవాడిని. వెళ్తూ ఉండగా మా పేటలో మొత్తం అందరూ కూడా చాలా ఉద్దండ పిండాలు లాంటి పండితులు, మామూలు వాళ్ళు కాదు.
అందరూ కూడా వైదిక వృత్తిలో ఉండేవాళ్ళు. వైదిక వృత్తిలో ఉంటూ జ్యోతిష్ శాస్త్రం మీద, ముహూర్త శాస్త్రం మీద, ధర్మశాస్త్రం మీద, కొంతమంది సంస్కృతం పంచకావ్యాలలాగా చెప్పుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు ఒక అగ్రహారంలాగా నడుస్తూ ఉండేది మా పేట. మా పేట గురించి బయట ఎక్కువగా ప్రచారం జరగలేదు కానండి. మరి చతుర్వేదాలు 4 వేదాలని కూడా చదువుకున్నటువంటి పండితులున్నారు మా గట్టువెనక ఏరియా అంతా కూడా. విజయవాడలో అమ్మవారి గుడి వెనకాల నుంచి గొల్లపూడి దాకా తీసుకుంటే మొత్తం అంతా శ్రౌత, స్మార్త, వ్యాకరణ, తర్క ఇట్లాంటి పండితులందరూ కూడా మొత్తం అంతా ఆ ప్రాంతంలో ఉన్నారు. వీళ్ళు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉన్న సమయాల్లో సాయంత్రం పూట ఒకళ్ళింటి దగ్గర ఒకళ్ళు కూర్చొని యాజ్ఞిక విషయాల్లో చర్చ, లేదంటే కనుక శాస్త్ర సంబంధమైన చర్చలు ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. కొంతమంది అటువంటి వాళ్ళని ఫాలోఅప్ చేసిన కారణంగా చదువుకున్న దానికంటే కూడా సబ్జెక్ట్ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ మూలంగా ఎక్కువగా పొందిన ఉన్నాయి. ముహూర్త విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నేను చాలా అంశాలు పెద్దలు కూర్చొని మాట్లాడుకున్నటువంటి అంశాల దగ్గర చాలా గ్రంథంలో ఉన్నదానికి కొంచెం ధర్మశాస్త్రబద్ధమైనటువంటివి వైదిక ప్రకరణానికి సంబంధించినటువంటి విషయాలతో వాళ్ళు చర్చ చేసినవి ఎన్నో ఎక్కువ ఉన్నాయి. గ్రహణానికి ముందు వధువు ప్రవేశం విషయం కానీ, గృహప్రవేశం రాత్రిపూట అవుతుంది, శాస్త్రీయంగా అగ్నిహోత్రం పుచ్చుకుని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ గృహప్రవేశం చేసే ముహూర్తానికి వెళ్ళడం, ఆ తంతు ఎట్లా ఉంటుందనే విషయాల్లో కానీ, లేకపోతే యాగకాల నిర్ణయాల విషయాలు కానీ, మరి శ్రావణమాసం వివాహం ఎట్లా గ్రాహ్యం అనే విషయాలు కానీ, ఇలాంటి ఎన్నో విశేషాలు పెద్దలు డిస్కషన్ చేసుకుంటుంటే, వాళ్ళు అనేక గ్రంథాల విశేషాలు డిస్కస్ చేసుకుంటే నేను చదివింది కాకుండా వాళ్ళ పక్కన కూర్చుని మంది ఎక్కువ ఉంది. కాబట్టి అసలు యాక్చువల్గా గురుముఖంగా కూర్చొని చదువుకునే దాంట్లో లాభాలు ఉంటాయని ఉంటుంది. నేను అంబుడుపూర్ణాశ్రమం గారి దగ్గరికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళొచ్చిన కొత్తల్లో ఏ రోజుగా రోజు మా వాడు అక్కడ పాఠానికి వెళ్తున్నాడు అని తెలిసిన తర్వాత మా పాటలో వాళ్ళందరూ రోజు జరిగిన పాఠం మీద ప్రశ్నలు వేస్తూ ఉండేవాళ్ళు. మరి వేస్తుంటే నేను వాళ్ళు అడిగిన దానికి మళ్ళీ అన్వయం చేసి చెప్పడం, నా స్నేహితులు వీళ్ళు కూడా మంచి ప్రోత్సాహం అనమాట. నాకు మంత్రి గురువులు వెంక ఉమాకాంత శాస్త్రి గారు, ఆయన చాలా గట్టి పండితుడు ఈ ముహూర్త శాస్త్రంలో. వాళ్ళ తండ్రి గారు సాంబశాస్త్రి గారు చాలా గొప్ప పండితుడు. ఆయన దగ్గర చదువుకున్న కారణంగా నేను పాఠానికి వెళ్ళొస్తే వాళ్ళ నాన్నగారు చెప్పిన పాఠానికి ఈ పాఠానికి మ్యాచింగ్ జరిగిపోయిందా లేదా అనే విషయం ఆయన రోజు చర్చ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా ఆ ట్రెండ్ కల్చర్ పోయింది వాళ్ళ. ఈ పుస్తకం తెలుగు వ్యాఖ్యానం చేసినట్టు మధురకుమార శాస్త్రి గారు అసాధారణమైన పండితుడు. మహోపాధ్యాయ జ్యోతిష్ శాస్త్రమే తపస్సుగా జీవించిన వ్యక్తి. నా అదృష్టం ఏంటంటే నాకు ఆయన ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉండేవాడు. నేను కలిసినప్పుడల్లా నాకు జరిగిన పాఠాలు ఏ గ్రంథాలకి జరిగినాయి, తర్వాత నేను నెక్స్ట్ ఎట్లాగా ఏ పాఠాలు చదవాలి, ఏ గ్రంథానికి ఏ వ్యాఖ్యానాలు చదివితే బాగుంటాయి, ఆయన రహస్యాలు దాచుకోకుండా పాఠాలన్నింటినీ కూడా బయటపెట్టిన వ్యక్తి. ఎవరైనా జ్యోతిషం చదువుకుంటున్నారు అంటే వెంటనే వాడు ఎవరు ఏంటి అని కనుక్కోవడం, వాడిని కూర్చోబెట్టి ఎక్కడ చదువుకుంటున్నావు, ఏం చదువుకుంటున్నావు, ఇప్పటిదాకా జరిగిన పాఠం ఏంటి, నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలని చెప్పి గైడ్ చేస్తూ ఉండేవాడు. ఆయనకు అది గొప్ప లక్షణం అయింది. అంటే జ్యోతిష్ శాస్త్రం నాతో ఆగిపోతే ఎట్లాగా, నేను ఒక్కడే మహాపండితుడిని, ఈ శాస్త్రం ఇక్కడ ఆగిపోయింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో ఇట్లా డెవలప్ అవ్వలేదు అనుకోండి, నేను చేసిన కృషి ఉపయోగం ఉండదు, ఇంకా నిలబడదు. అలాగే శాస్త్రం పోతుంది. సమాజంలో ఈ శాస్త్రం మీద అవహేళన ఎక్కువ అవుతుంది. చదువుకోని వాళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నారు వాళ్ళ రోజున ఇక్కడ ఈ శాస్త్రంలోకి. కాబట్టి చదువును పెంచాలి అంటే నెక్స్ట్ జనరేషన్ రావడం కోసం మనం గడిచే వీడికి చదువుకి సంబంధించి మనం ఈ శాస్త్రం చెప్పడం మూలంగా మనకు అడ్డొస్తాడేమో అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదంటే ఎవరికి ఎట్లా రాసి పెట్టుంటే వాడి దగ్గరికి వెళ్ళి జాతకం ముహూర్తం చెప్పించుకుంటూ ఉంటారు. రెండోది, ఒకసారి ముహూర్తం వచ్చినాక 10 మందికి వెళ్ళి రాయించుకోరు కాగితాలని, ఒకసారి రాయించుకుంటారు. కాబట్టి బాధపడకూడదు. మనం వరకు మనం పర్ఫెక్ట్గా ఉన్నాం లేదా, మన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నాం లేదా అనేటువంటి బాధ లేకుండా మనం ఉండాలి. అలాగే ద్వేషం లేని మానసిక వ్యవస్థ ఉండాలి. అలా ఉండేవాడు ఆయన మధురకుమార శాస్త్రి గారు. నేను ఉత్తరం రాస్తే వెంటనే ఉత్తరం రాసేవాడు, నాన్న బలానా గ్రంథంలో ఈ విషయం ఇట్లా ఉంది, బలానా గ్రంథంలో ఈ విషయం ఇట్లా ఉంది, బలానా గ్రంథం ఇట్లా విషయం ఉందని. సుమారుగా ఒక 65-70 ఉత్తరాలు నా దగ్గర ఉన్నాయి, ఆయన రాసిన ఉత్తరాలు. చివరికి కన్క్లూజన్ పాయింట్ రాసేవాడు. అలాగా అందరికీ కూడా ఉపయోగపడే రీతిగా ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం కాదు, మీరు నేర్చుకున్న శాస్త్రాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎవరికైనా పాఠం చెప్పండి. నేను టీవీలో కూర్చొని అనేక మందికి అర్థమయ్యే రీతిగా పాఠం చెప్తుంటే చాలామంది అడిగారు, మీరు ముహూర్త చింతామణి పాఠం చెప్పండి అంటే, ముహూర్త శాస్త్రాన్ని ఒక గ్రంథం పాఠం చెప్పుకున్నారు. నాకు ముహూర్త చింతామణి మీద బాగా అభిప్రాయం. ఎందుకంటే చిన్నప్పుడు పాఠం చెప్తున్న రోజుల్లో మా గురువుగారితో కూడా ముహూర్త దర్పణను పూర్వకాలంతో పాఠం చెప్తే పిల్లలు చెడిపోతారండి, శాస్త్రం పూర్తిగా రాదు, అవగా 2 దారి తెప్పే అవకాశం వస్తుంది అనేవాడు, తిట్టేవాళ్ళు. అంతేగాని చాలామంది పెద్దవాళ్ళు తిట్టారు. దుర్భాగ్యులు వెంకటేశ్వర గారు అని చెప్పేసి
అడవిరావులపాడు నందిగామ దగ్గర అక్కడ మహాపండితుడు ఆయన రాశారని చెప్పి మీ పుత్రుడు పూర్వకళామృతం గ్రంథాన్ని కాదనే స్థాయికి వచ్చాడు అంటూ ఆయన నన్ను చివాట్లు పెడుతూ ఉత్తరం రాశాడు. ఆయన మా నాన్నగారికి రాశాడు అంటే నన్ను ఉద్దేశించి ఉత్తరం రాశాడు ఆయన. నేను ఎప్పటికీ దాచుకున్నాను ఉత్తరం, ఎందుకంటే అవన్నీ ఆశీర్వచనాలు. వాళ్ళు తిట్టారనుకోకూడదు. ఎందుకు తిట్టారనుకోకూడదు అంటే వాళ్ళకి అందులో ఉన్నటువంటి తప్పులు చూపించి అయ్యా ఈ పుస్తకంలో ఇలా తప్పులు ఉన్నాయి, ఇవి మనకి అన్వయానికి మనం నడుస్తున్న విధానానికి దీనికి తేడాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పగలిగినాడు. నేను అన్న మాట నేను సమర్థించుకున్నందుకు నాకు ఇదే వస్తుంది. అలాగే జ్యోతిష్యంలో కూడా జాతక చంద్రిక మొదలెడతారు మన వాళ్ళు, బృహత్పరాశరీహరో శాస్త్రం మొదలెడతారు. నేను దాన్ని వద్దంటూ ఉంటా. కారణం ఏంటంటే కృష్ణానది మీద బ్యారేజ్ లాంటివి అవన్నీ కూడా అది కాదు. మిగతా గ్రంథాల్లోంచి పాఠం అయిన తర్వాత జాతక చంద్రిక చెప్పుకుంటే బుద్ధి వికాసం బాగా పెరుగుతుందని నా అభిప్రాయం. ఎందుకంటే నేను 2 రకాలుగాను చూసేసినవాడిని కాబట్టి నేను జాతక చంద్రిక అనే ఒక పుస్తకానికి 20 రకాల వ్యాఖ్యానాలు తెచ్చుకుని చదువుకున్నానండి. సుమారుగా 12 మంది గురువులు, అంటే ఒక ఆయన దగ్గర చదువుకున్నాను, అమ్మడుగున ఆశ్రమం దగ్గర చదువుకున్నాను. తర్వాత దీని మీద ఎవరు ఆ శ్లోకాలన్నీ కూడా వ్యాఖ్యానం చేసి పాఠంలాగా చెప్తారంటే వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూర్చొని విన్నాను. విన్న కారణంగా నాకు ముఖే సరస్సు అని చెప్పి ఇప్పటికి ఎవరైనా చెప్తారన్న సమయం కుదిరితే విన్నామని. ఇప్పుడు తుకారామ శాస్త్రి గారు, బట్టిప్రభు తుకారామ శాస్త్రి గారు ఆయనలో పాఠం చెప్తున్నారు. దాన్ని వినేందుకు టైం లేక చాలా బాధపడుతున్నాయి. ఎందుకంటే మంచి శాస్త్ర పరిజ్ఞానం కలిగినటువంటి పండితుడు ఆయన. వినలేకపోతున్నానే, అవకాశం వచ్చింది వినలేకపోయానని బాధపడుతున్నాను. అంటే నాకు దాని మీద కరతలామరకంగా నడుస్తున్నప్పటికీ కూడా కొత్త ట్రెండ్గా, కొత్త విధానంలో, అంటే ఒక్కొక్క మానసిక వ్యవస్థ ఒక రకంగా ఉంటుంది కదా, చెప్పినప్పుడు ఆ ఆలోచన తీరు మనం కనుక అన్వయం చేసుకుంటే విధానం మారుతుందని. అలాగా ఆ జ్యోతిష్ శాస్త్రంలో నాకు ఆ గ్రంథాలు చివరిలో చెప్పుకోవాలని, ఇట్లాగే ఇక్కడికి వస్తే ముహూర్త శాస్త్రంలో ముహూర్త చింతామణే చదవాలని, అందులో కూడా పీయూషధార వ్యాఖ్యానం చదవాలని ఒక అంశం ప్రస్తావన చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ అంశానికి సంబంధించి అనేకమైన అంశాలు పీయూషధార వ్యాఖ్యానం ద్వారా ప్రస్తావన జరిగి మనసు వికాసం బాగా పెరిగే అవకాశం వస్తుంది. అందులో భాగంగా ఇక్కడ ఈయన ప్రారంభం చేస్తూనే తిథులకి అధిపతులు ఉన్నారు. ఆ తిథి యొక్క అధిపతులను కనుక తెలుసుకుంటే మంచిదనే ఉద్దేశంతో తిథీషా వహ్నికో గౌరీ గణేశో హిర్గుహో రవి శివో దుర్గాంతకో విశ్వే హరికామ శివ శశి అని చెప్పుకుంటూ వచ్చారు. కాలామృతంలో వహ్నిస్రష్టృ హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగధర్మ హరయ కామ కలీందూపిత అని చెప్పాడు. నేను ఇక్కడ ముహూర్చింతామణ ప్రకరణలో ఉన్నటువంటి వ్యాఖ్యానం చెప్తాను మీకు. మీరు మళ్ళీ వెంటనే ఏం చేస్తారంటే పూర్వకాలమతంలో ఈ తిథి యొక్క అధిపతుల యొక్క మాట ఇప్పుడు నేను చెప్పానే, వహ్నిస్రష్టృ హిమాద్రిజ గణపతి సర్ప కుమారో రవి గౌరీశో వసునాగధర్మహరయ కామ కలీందూపిత. ఇక్కడ శ్లోకం చదివాను, ఇక్కడ వ్యాఖ్యానంతో అక్కడ శ్లోకాన్ని పుస్తకం చూడకుండా చెప్పాను. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను గర్వంగా చెప్పడం కోసం కాదు. ముహూర్త శాస్త్రం చదువుతాను అంటే పుస్తకంలో వ్యాఖ్యానం చదువుకుంటూ వెళ్తే మీకు గుర్తుండదండి. దానికి సంబంధించి సూత్రం వెంటనే మైండ్లో పడాలి. సూత్రం వెంటనే మైండ్లో పడితే కనుక వెంటనే వాటికి సంబంధంగా ఆ పదాలు గుర్తుకొస్తే వహ్ని స్రష్టృ హిమాద్రిజ గణపతి సర్ప కుమార గౌరీశ వసు నాగ ధర్మ హరయ కామ కలి ఇందూపిత. ఈ అధిపతుల పేర్లతోనే అక్కడ హరేర్దినం అంటాడు. హరేర్దినం అంటే విష్ణు సంబంధం దినం. ఏమని చెప్పాలి నువ్వు? వహ్ని స్రష్టృ హిమాద్రిజ గణపతి సర్ప కుమారో గౌరీశో వసు నాగ ధర్మ హరయ. ఏమొచ్చింది? 11 వచ్చింది. అనగానే ఓహో ఏకాదశికి ఎక్కడ ఉదహరించాడు కదా అనుకుంటూ వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ ద్వాదశికి విష్ణుదినం కదా అన్నాడు. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా తిథీష వహ్నికో గౌరీ గణేశో హిర్గృహో రవి శివో దుర్గాంతకో విశ్వే హరి కామ శివ శశి కామ కలి ఇందు పిత అనే పేర్లు అక్కడ మారినాయి, ఇక్కడ ఈ పేర్లు మారినాయి. వీటిని విశ్లేషణ ఎప్పటికప్పుడు గ్రంథాంతరాల్లో ఏమున్నాయి, అందువలన వల్లించాలి, నోట్లో ఉండాలి శ్లోకాలు. ఏ రోజుకు ఆ రోజు శ్లోకాన్ని కనీసం ఒక 100 సార్లు వల్లేసేయాలి, వేసేసి నోట్లో పెట్టేసుకోవాలి, సమస్య లేదు. మళ్ళీ పుస్తకం చూడకూడదు దాని గురించి. ఎక్కడైనా సందర్భం వచ్చినప్పుడు ముహూర్త దర్శనం అట్లా ఉంది కదా అంటే అప్పటికప్పుడు ముహూర్తం తీసుకొస్తాం. వాళ్ళంటే ఫోన్లో ఉన్నాయి, తీసుకురావడం గురించి కూడా కాదు, అందులో ఎక్కడుందో వెతకాలిగా. వెతకడం కంటే నోట్ నుంచి శ్లోకం వస్తే ఆ శ్లోకం కూడా కరెక్ట్గా రావాలి. అర్థమైందా? శాస్త్రం మాట్లాడేటప్పుడు సందర్భంగా మాట్లాడాలి. ఈ మధ్యకాలం నేను ఒక ఆయన్ని శ్రావణ మాసంలో సూర్యోదయం తర్వాత 2 ముహూర్తాల వ్యాప్తే తిథి ఉంది, శ్రావణ అమావాస్య. మరి ఆ రోజున మంగళవారం వచ్చింది,
వ్రతం చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే సందర్భంలో ఒక చర్చ ప్రారంభమైతే ఆయన చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోయి పనికి వస్తుంది పని కాదంటే వార వ్రతాలు కదా, వార వ్రతాలు అన్నప్పుడు వారం ఉంటే ప్రధానంగా మన సంకల్పానికి ఉంది కదా, కాబట్టి దానికి సంబంధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పేసి యాదిధం సమనుప్రాప్య ఉదయం యాది భాస్కర సాతిథి సకలాజ్ఞేయ అని చెప్పేశాడు. కానీ దాని పక్కన పదం ఏమిటి అంటే స్నాన దానాది కర్మసు అని, అది చెప్పల. నేను అనుకున్నాను మంచి మాట చెప్పాడు, ఏదో ఒక శ్లోకం మంచి శ్లోకం చెప్పాడు పోతున్నాయి, కానీ అది స్నాన దానాది కర్మసు అనడానికి వ్రతసు అనలా. వ్రతాలకి సామాన్య నియమం ధర్మ సంబంధమైన విషయాల్లో మరి సంగవకాల స్పర్శ ఉండాలి అనేది. ఎందుకంటే ప్రాతకాలం నిత్య నైమిత్తికాలు కానీ వాడేసుకుంటూ ఉంటారు నిత్యకర్మానుష్ఠానాలకి. సంగవకాల స్పర్శ రావాలి. సంగవకాలం అంటే దిన ప్రమాణం సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం. ఈ ముహూర్త శాస్త్రం చెప్పేంత వరకు ఏదో కాలక్షేప కబుర్లు చెప్తున్నాను అనుకోవద్దు. ఇందులో ప్రతి పాయింట్ మీరు రాసేసుకోండి, ఎక్కడికక్కడ ప్రతి పాయింట్ మీరు రాసేసుకోవాలి. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి సమయాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సూర్యోదయం దగ్గర నుంచి సూర్యాస్తమయం వరకు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఉందో దాన్ని 5 భాగాలు చేయాలి. చేసినప్పుడు ప్రాతః సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయంకాలాలు, ప్రాతః సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయంకాలాలు అని 5 కాలాలుగా విభాగం చేసుకొచ్చాడు. దాన్ని మీరు గమనించుకోవాలి. మరి ఇందులో సంగవకాల స్పర్శ కనుక ఉన్న వాటిని ముఖ్యకాలాలు చెప్తాడు ధర్మశాస్త్రంలో. ఎక్కడికి వెళ్ళినా సరే మనం వినాయక చవితి చేసుకోవాలి, మధ్యాహ్న కాలానికి ఉండాలి. ఋషిపంచమి వ్రతం చేసుకోవాలి, మధ్యాహ్న కాలానికి ఉండాలి. కృష్ణాష్టమి చేసుకోవాలి, అర్ధరాత్రి వ్యాప్తి తిథి ఉండాలి. స్మార్త్ సాంప్రదాయంలో, వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళు సూర్యోదయానికి ముందు వాళ్ళకి తిథి ఉండాలి. సంకల్పం చెప్పే సమయం మనకి 1:12 నిమిషాలు సూర్యోదయానికి సంధ్యావనం చేస్తాం కదా, కానీ 1:36 అక్కడ 5 ఘడియల ముందు ఉషఃకాలం అని ఇక్కడ 2 పాఠాంతరాలుగా నడుస్తూ ఉంటుంది. ఆ సందర్భంలో 4 ఘడియల ముందు ఉన్నటువంటి తిథిని సంకల్పానికి వాడుతూ ఉంటాం కాబట్టి ఆ తిథి ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని సూర్యోదయ వ్యాప్తిగా ఉన్న తిథిని వాళ్ళు తీసుకుని వాళ్ళు నక్షత్ర ప్రాధాన్యంలో చేసుకుంటూ ఉంటారు వైష్ణవ సంప్రదాయంలో. అందుకోసం నక్షత్రం రోహిణి నక్షత్రం మనకి శ్రావణ బహుళ అష్టమి దగ్గరలో రోహిణి నక్షత్రం కృష్ణాష్టమిగా వైష్ణవ శ్రీకృష్ణాష్టమిగా మన వాళ్ళు పంచాంగాలు విడిగా రాస్తూ ఉంటారు. అలాగే స్వాతి నక్షత్రం రోజున వైష్ణవ నృసింహ జయంతి అని ఆ క్లాసిఫికేషన్ పంచాంగాల్లో తిథితోనేమో స్మార్త సాంప్రదాయం, నక్షత్రంతో ప్రాధాన్యం చేసుకుని వైష్ణవ సాంప్రదాయం. అది కూడా ముఖ్యకాలం సూర్యోదయం చెప్పి అట్లా ముఖ్యకాలాలు చెప్పకుండా వదిలేసినటువంటి ముఖ్యకాలం అంటే ఏంటి అనుకున్నాం. ఇప్పుడు సూర్యాస్తమ సమయానికి నరసింహస్వామి ఆవిర్భవించాడు కాబట్టి ఆ సూర్యాస్తమ సమయానికి ఆ తిథి కనుక ఉంటేనే అది ముఖ్యకాలం అనమాట. ఆ ముఖ్యకాలానికి సూర్యాస్తమకాలం నృసింహ జయంతిని రాస్తారు. అర్ధరాత్రి వ్యాప్తికి ఆ తిథి ఏది అష్టమి నాడు స్వామివారు పుట్టాడు కాబట్టి ఆ అష్టమి అర్ధరాత్రి వ్యాప్తి ఉన్న రోజునే స్మార్ట్ సాంప్రదాయం ప్రకారంగా కృష్ణాష్టమి రాస్తారు. అది ముఖ్యకాలం అంటారు. పంచాంగంలో ముఖ్యకాలం పంచాంగ నిర్ణయాలు చేసే పండగ గ్రంథాల్లో ధర్మశాస్త్ర గ్రంథాలు జరిపినప్పుడు ముఖ్యకాలాలు చెప్తుంటారు. లింగోద్భవ సమయం శివరాత్రి రాత్రి 12 గంటలకి ఆ తిథి ఉన్న రోజున మనకి శివరాత్రి రాస్తాం. సూర్యాస్తమయం దగ్గర నుంచి ప్రదోష త్రిముహూర్తం స్యాత్ ద్రవ్యాదస్తంగతే సతి ప్రదోషం అంటాడు. సూర్యాస్తమయం దగ్గర నుంచి 3 ముహూర్తాలు వ్యాప్తి. ముహూర్తం అంటే 45 నిమిషాలని, అంటే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునే ముహూర్తానికి ముహూర్తం కాదు అది. 45 నిమిషాల వ్యవధిని ముహూర్తం అనే పేరుతో పిలుస్తారు. ఒక 45 నిమిషాల వ్యవధిని. అలాంటి 3 ముహూర్తాల వ్యాప్తి అంటే ఎంత అయింది? 2:24. సూర్యాస్తమయం దగ్గర 2:24 ప్రదోషం. ఆ రోజున చతుర్దశి ఉంటే మాస శివరాత్రి, అది ముఖ్యకాలం. అలాగా ముఖ్యకాలం చెప్పిన వ్రతాలు కొన్ని ఏదైతే వెళ్ళారో వాటికి సంగవకాల స్పర్శ ఉండాలి అనేదాన్ని ప్రధానం చేసుకుని వచ్చాడు. అలాంటి సందర్భంలో భాగంగా ఇక్కడ ఈ తిథి పండుగలకి సంబంధించి వాటిని నిర్ణయం చేసేటప్పుడు ఈ యొక్క తిథి యొక్క పాడ్యమికి అగ్ని, విధేయకి బ్రహ్మ, తదీకి పార్వతి, చవితికి వినాయకుడు, పంచమికి సర్పం, మాతృవృద్ధ ప్రశస్తి అని వదిలేస్తాడు ధర్మశాస్త్ర గ్రంథాల్లో. మాతృవృద్ధ అంటే తదియ, ఎందుకంటే తది ఇక్కడ పార్వతి అన్నాడు కదా జగన్మాత, కాబట్టి మాతృవిద్ధ అంటాడు. గణపతి యొక్క నిర్ణయాలు చేసేటప్పుడు గ్రంథాల్లో మాతృవిద్ధ అంటే ఏంటి? తల్లి కొట్టిందనే కాదు, మాతృతిథి అంటే తది అనమాట. అలాగే పంచమి సర్పాలు, షష్ఠికి కుమారస్వామి, సప్తమికి సూర్యుడు, మరి అష్టమికి శివుడు, నవమికి దుర్గా, దశమికి యముడు. ఇక్కడ తర్వాత దశమికి యముడు, యమతిథి దశమి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్ర గ్రంథాలు చదివేటప్పుడు ఆ పదం ఎక్కువగా వాడతారు. ఇది ముహూర్త శాస్త్రానికి దీంతో పనే ఉంది అనుకుంటాం. ముహూర్త శాస్త్రం అంటే
నువ్వు ధర్మశాస్త్రం కూడా చెప్పగలిగే స్థాయిలో ఉంటేనే ముహూర్త శాస్త్రం చెప్పాలి. అందుకోసం నేను వెనకాల ముహూర్త వాసిక్షలు ధర్మశాస్త్ర గ్రంథాలు ఎలా చదవాలి అని ఇంట్రడక్షన్ పార్ట్ వెనకాల ఒక 30 ఎపిసోడ్లు చేశాను. మరి ఎందుకు చేశానంటే అదేదో నాకు కాలక్షేపం కోసం చేయాల. ఆ ధర్మశాస్త్రం అంటే దాని మీద కూడా వ్యాఖ్యానం చేయగలిగి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి వ్యాఖ్యానం చేయగలిగిన పండితుడిగా తయారైనప్పుడే ముహూర్త శాస్త్రంలోకి రావాలి. రాత్రి రాకూడదు. ఏది మంచి ఏది చెడు తెలియకుండా చెప్పలేకపోయిన స్థాయిలో ముహూర్త శాస్త్రం చదువుకుని దాన్ని అవగాహన చేసేలాగా ఉండకూడదు. అలాగే చతుర్దశి శివుడు, అలాగే తర్వాత త్రయోదశి మన్మధుడు, కామఃకలీందూపిత, అక్కడ హోళీ పండుగ వాటి సందర్భాల్లో చుట్టుపక్కల పండుగల్లో ఈ కామ అనేటువంటి పేరుతో ఆ తిథిని ఒక సంజ్ఞగా వదిలేస్తూ ఉంటాడు. అంటే అది త్రయోదశి అనే అర్థం అనమాట. తర్వాత చతుర్దశి శివుడు, పూర్ణమికి అమావాస్యలకి చంద్రుడు అధిపతులు అవుతున్నారు. అయితే కామ కలి ఇందు పిత అని అక్కడ మార్పు చేయబడ్డాయి. ఇందులో పితృతిథి అంటే అమావాస్య కింద లెక్కలు అనమాట. ఇందులో అంటే కాలామృతంలో. కాబట్టి అట్లాంటి తిథుల యొక్క పేర్లని మనం వేరే వేరే విషయాలుగా మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆ ధర్మశాస్త్ర గ్రంథాల దగ్గర వాటిని ఇందాక చెప్పిన వినాయక చదువుతున్నప్పుడు గణపతి యొక్క చవితిని నిర్ణయించేప్పుడు మాతృవిద్ధ ప్రశస్తి అంటే మాతృవిద్ధానంగానే మన మైండ్ వెంటనే మాతృతిథి అంటే తదియ. కాబట్టి తదియతో కూడినటువంటి విద్ధకు ఉన్నటువంటి తిథి విశేషం అనేటువంటి మాటను తీసుకురావాలి. అలాంటి సందర్భాల కోసం చెప్పి తిథుల యొక్క అధిపతులు కావాలని చెప్పేసి గ్రంథగత మొదలెట్టాడు ఆయన. దాని పనికిరాని ఆ కాలక్షేపం కోసం ఆయన పుస్తకం రాయాల. యత్కార్యం నక్షత్రే తద్దేవత్యాసు తిథిషు తత్కార్యం. ఏ దేవతను ఉద్దేశించి పూజ చేస్తున్నామో ఆ దేవత నక్షత్ర తిథులందు చేసితే ఆ దేవత తిథి నక్షత్రాలు కనుక మనం కనుక ఈ పూజలు పునస్కారాలు కనుక చేసుకుని వెళ్తే విశేషమయ్యా అని చెప్పొచ్చాడు. ఏదో అష్టమి నాడు, నవమి నాడు, అమావాస్య నాడు చండీ హోమం చాలా విశేషం ఉంటాడు, చండీ పారాయణ విశేషం ఉంటాడు. అలా చెప్పనివి ఏవో ఉంటాయి. ఎవరిని నేను అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకోవాలండి, ఏ రోజు చేసుకునే బాగుంటుందని అడుగుతారు. మనం ఇంకా ముహూర్తాలు పెడుతున్నాం పండితులు అనగానే మనం అడుగుతారు, తదిగా అమ్మవారు అధిపతి అయ్యా, నువ్వు తదిగి నాడు చేసుకో అని చెప్పచ్చు. అష్టనాడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటే శివుడికి పూజ చేసుకుందాం అనుకుంటున్నానండి అనేసరికి అష్టమి నాడు చేసుకో అని చెప్పచ్చు, లేకపోతే చతుర్దశి నాడు చేసుకో అని చెప్పచ్చు. వాటి వివరాలని మనం చెప్పాలి అంటే కనుక దానికి ఒక విశేషం ఉండాలి. ఆ విశేషం ఏంటంటే దీనివల్ల అలాగే నోద్వాహయాత్రోపనయన ప్రతిష్టాం శ్రీమంత చౌలాఖిల వాస్తుకర్మ గృహప్రవేశాఖిల మంగళాత్యం కార్యం హిమాసాద్య తిథో కదాచిత్ శుక్లపాడ్యమి పెళ్లి యాత్రోపనయన ప్రతిష్టలు సీమంతం వాస్తుకర్మ గృహప్రవేశం మొదలగు శుభకార్యాలు చేయరాదు అన్నాడు. శుక్లపక్షం అంటే అమావాస్య మరునాడే. అక్కడ చంద్రదర్శనం అవ్వాలి. పాడ్యమి గడియల్లో చంద్రదర్శనం అవ్వదు. మనకి చంద్రుడు స్పష్టంగా ఉండాలి. మనం పంచాంగంలో ముహూర్తాలు వేసేప్పుడు జాతకంలో ముహూర్తాలు చంద్రతారాబలం ఎక్కువ అంటాం. చంద్రుడు ప్రత్యక్షంలో ఉన్నదేమో, ఆయన చంద్రుడు ఆకాశంలో ప్రత్యక్షంగా నీకు దర్శనం కనబడకుండా అమావాస్య మొన్నటి కనపడక ముహూర్తాలు ఎట్లా రాస్తావు? కాబట్టి చంద్రదర్శనం అయిన తర్వాత ముహూర్తాలు చేయాలి. కాబట్టి ఆ యొక్క శుభకార్యాలు పనికిరా ఉన్నాడు. అయితే అన్నీ బహుళ పాడ్యం నాడు చేసుకోవచ్చు అని రాశాడు. అయితే ఇక్కడ కొంచెం తప్పది ఆ వ్యాఖ్యానం. తప్పని పెద్దలు నేను విమర్శించట్లా, ఫ్లో అట్లా వెళ్ళిపోయింది, అందువల్ల రాశారు. దాన్ని మనం విమర్శించకూడదు. అయితే ఉపనయనం బహుళ పాడ్యం నాడు చేయం, అనధైనాలు ఉపనయనం చేయకూడదు కదండి. ఇంకా బాగా డెప్త్గా వెళ్తే కనుక వివాహము గర్భాధానం ఇవి రెండూ కూడా అనధీనాల్లో చేయకూడదని చెప్పేసి కొంచెం శాస్త్రంలో కొంచెం బాగా వెళ్ళిన వాళ్ళకి ఉంటుంది. అందుకోసమే ఉపనయనం అనేది 4 రోజులు ఉపనయనం చేస్తేనే వాడికి అగ్నిసిద్ధి. వివాహం 5 రోజులు వివాహం చేసుకుంటేనే అగ్నిసిద్ధి. 5 రోజులు ఉన్నారు కదండి, ఒకరోజు సంగీతు, ఒకరోజు మెహందీ, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకుని 5 రోజులు కాలక్షేపం కాదండి. అగ్నిహోత్ర ప్రాధాన్యంగా అగ్నిహోత్ర ఆరాధన చేస్తూ 5 రోజులు దీక్ష చేయాలి. 7 అగ్నిహోత్రాలు వివాహంలో దీక్ష చేయాలన్నమాట. 7 పూట్ల 3.5 రోజులు చేస్తారు. అలా చేసి వివాహం చేసుకుంటేనే శాస్త్రీయం. వాడికే ఖచ్చితంగా బ్రహ్మత్వ సిద్ధి, అగ్నిసిద్ధి ఉంటాయని చెప్పి చెప్తుంటారు. ఇవాళ చాలా అంటే ఆ 5 ఒకటి సనాతన ధర్మం ప్రకారంగా వివాహం అయితే వివాహం శాస్త్రీయం కాదు. అలా రెండో రకమైన మాట చెప్పి శాస్త్రాన్ని చెప్పు, ఆచరిస్తాడా ఆచరించడా అనవసరం. ఆచరించచ్చు అందరికీ కూడా. పెళ్ళి ఎవరు కూడా 5 రోజుల పాటు ఆడపిల్ల తండ్రి భరించలేడు. కాబట్టి అక్కడ వివాహం వరకు చేసుకుని ఇంటికి వచ్చాక ఈ 4 రోజులు దీక్ష చేసుకోవచ్చు. అస్సలు ఖర్చు లేని కూష్మాండ హోమాలు చేసుకోవడం, 4 రోజులు దీక్ష చేసుకోవడం, అట్లాగా శాస్త్రీయంగా వివాహాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఆ లఘు అయినటువంటి శాస్త్రీయమైన అంశాలను కూడా ఆచరించడానికి వైదికం మీద జీవిస్తూ ఈ జ్యోతిషం కానీ వైదికం కానీ ఇట్లాంటి విద్యలో సంపాదించేసుకుని బాగా తినేస్తూ దీన్ని ఆచరించడానికి కూడా సుముఖంగా లేరు వాళ్ళు చాలామంది పండితులు. అంత దుర్మార్గమైనటువంటి కలి నడుస్తుంది వాళ్ళ. శంకరాచార్య స్వామి వారు బౌద్ధులు, పాషణులు, జైనులు, తర్వాత ఇట్లాగా కాపాలికులు ఇట్లాగేదో మొత్తం మన విధానాలు మారిపోతున్నాయంటే ఏకదాటి మీద తీసుకురావాలని చెప్పేసి కలి బాగా పెరిగిపోయినట్టుగా ఆయన ఫీల్ అయ్యారు. ఇవాళ రోజున శంకరాచార్య స్వామి పుడితే ఆయన ఇంకా బాధపడేవాడు. వైదికమైన జీవిస్తూ వైదికంగా 4 రోజులు ఓపెన్ చేసుకోవాలి, 5 రోజులు పెళ్లి చేసుకోవాలంటే
అందరూ విమర్శగా చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, దాన్ని వెక్కిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. అటువంటి గొప్పదైన సంస్కారం. ఆ సంస్కారం 5 రోజులు చేసేటప్పుడు వేదం చదువుకున్న వాళ్ళకి వివాహాలు చేసేటప్పుడు ఆయన చెప్పాడు, వివాహం ఆడపిల్ల విషయంలో ఒక ఉపనయన సంస్కారం సమానమైన ప్రకరణంగా భావిస్తున్నారయ్యా. పూర్వం అంటే రజస్సులు కాకుండా ఉన్నటువంటి ఆడపిల్లలకు పెళ్లి చేసేవాళ్ళు కాబట్టి అనధ్యయనాలు వివాహ ముహూర్తం పెట్టదని చెప్పి దాని ధర్మశాస్త్ర విషయాలను కూడా నాకు దెందుకూరి సమయాల గారిని పెద్ద ఆయన దెందుకూరి యాదవ్ గారు అంటూ ఉండేవాళ్ళు. ఆయన దాని వివరాలు చెప్పుకొని వచ్చారు. గర్భాధానం కూడా అనధ్యయనాలు పనికిరాదు. అలాగా బహుళపాడ్యమి నిషేధం. మళ్ళీ రాజులు వాళ్ళ పనులు విధినాడు చేయొచ్చు, సప్తాంగ చిహ్నాలు విధిత ధరవచ్చు, అంటే అలంకరణ వస్తువులు, సంగీతం, శిల్పం, సమస్త విద్యలు, సీమంతం, చౌలం, గృహప్రవేశాది శుభాలు విధిలో చేయొచ్చు. రక్తదేలు, చవితి, నవమి, చతుర్దశల్లో విద్యుత్ సంబంధ కార్యక్రమాలు, వధ, బంధ, శస్త్ర, విష, అగ్ని వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయవచ్చు. యన్మంగళం తాసుకృతం విమూఢై వినాశమయాతి తాసున్నం. రక్తదేలో శుభకార్యాలు చేయరాదు, మూర్ఖంగా చేస్తే కనుక వినాశమయ్యే అవకాశం ఉంది అన్నాడు. ఈ రక్తదేలు అంటే ఏంటి అనే విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.